నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు వారితో, పదండి, రొవిన మాంసమును భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయెను. ఇక్కడి నుంచి బాగా గమనించండి. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనం చదువుకున్నాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు. ఇది నా ప్రసంగం ఈ రోజున. యెహోవా వలన ఆనందించుట వలన మీరు బలం పొందెదరు. హల్లెలూయా. యెహోవా వలన ఆనందం. ఎవరి వల్ల ఆనందము? ఆనందం వలన మనకేం వస్తుందంట? బలం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా సాధారణంగా ఎవడన్నా ఒక బొక్క పిల్లడు మనకు కనిపించాడు అనుకో, మనం మనకి ఏం చెప్తాము? బాగా తినరా, బలం వస్తుంది అని చెప్తాం కదా. పోనీ ఎవరన్నా దుఃఖంలో బాధలు ఉన్నారనుకో, వాళ్ళకి ఏం చెప్తాము? ధైర్యం చెప్తాం. ఏం కాదులే, ఏముందిలే. ఉదాహరణకి ఎవరైనా భర్త భార్య ఎవరైనా చచ్చిపోయినారనుకో, ఆ కుటుంబం అంతా ఏడుస్తా మూలను కూర్చుంటే ఎవరో ఒకరు ఏం చేస్తారు? ఏడుస్తే నీ భర్త ఏమైనా తిరిగి వస్తాడు, రామ్మ ఒక ముద్ద అన్నం తిందు. ఎందుకు ఏడ్చని కన్నా శక్తి ఉంటుంది, రామ్మ తిందురా అమ్మ అంటారా అనరా? అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే దేవుని వలన మనకు ఆనందం, దేవుని వలన మనకు బలము దొరుకుతా ఉంది. హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా గారు మరి ఎజ్రా గారు మరి ఈరోజు మనతో కూడా ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఈ మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు ఆనందం కావాలంటే ఈ లోకం నీకు ఎక్కడ కూడా ఆనందము దొరకదు. ఇప్పుడు సిటీస్లలో మనం చూస్తే పబ్ కల్చర్ కానీ, లేదంటే ఫ్రెండ్షిప్ సర్కిల్స్ కానీ, లేదంటే అవుట్స్కట్స్ కానీ, లేదంటే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు ఎంజాయ్మెంట్ కోసమని, త్రాగడము త్రోగడము, లేదంటే ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు, లివింగ్ టుగెదర్ అని. లేదంటే మన పల్లెటూళ్ళలో చూస్తే త్రాగుడుకు కానీ, వ్యసనాలకు కానీ, లేదంటే అక్రమ సంబంధాలు, ఇట్లాంటివన్నీ దాంట్లో మనం చూస్తూ ఉంటాము. కానీ ఈరోజు మనుష్యుడు ఎక్కడికి ఎంత ప్రయాసపడినా ఆనందం అనేది మనుష్యుడు చూడలేకపోతా ఉన్నాడు. ఆనందము కేవలం 5 నిమిషాలు మాత్రమే ఈ లోకంలో. లేదంటే ఒక గంటన్నర, లేదంటే ఒక 2.5 గంట సేపు. ఒక సినిమా ఎంతసేపు ఉంటుంది? 2.5 గంట ఉంటుంది. ఆ సినిమా చూసేంత వరకే మనకు ఆనందము. నవ్వుతాం, ఏడుస్తాం, పక్కన వాళ్ళతో సేపు మాట్లాడతాం, కథ గురించి చెప్పుకుంటాం. మళ్ళీ ఇంట్లోకి రాగానే మళ్ళీ మన పని మనం ఏం చేసుకోవాల్సిందే. ఆ హీరో వచ్చి మళ్ళీ ఏమైనా సాకుతాడా? ఆడ నగినట్టు ఇంట్లో నగ్గలుగుతామా? నవ్వలేం. అంటే దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ లోకములో ఆనందము శాశ్వతము కాదు. మరి నీకు ఆనందము ఎవరు శాశ్వతంగా ఇవ్వగలుగుతారంటే, నా దేవుని కృప వలనే. హల్లెలూయా. నా దేవుని వలనే నీకు ఆనందము. ఈరోజు నీవు ఆనందంగా ఉండాలంటే, ఇప్పుడు ఉదాహరణకి 10th ఫెయిల్ అయినాడు అంటే మనకు ఆనందం వస్తుందా? 10th పాస్ అయినాడు అంటే మనకు ఆనందం వస్తుందా? కదా. ఇప్పుడు ఏదైనా సరే మీరు గర్భఫలం వచ్చింది అంటే మనకు ఆనందం వస్తుందా? రాదా? అదే గర్భఫలం రాలేదంటే మనకేమనిపిస్తుంది? ఆనందం వస్తుందా? రాదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నువ్వు నవ్వాలంటే, నువ్వు ఆనందంగా ఉండాలంటే కొన్ని సిచ్యువేషన్స్ పనిచేయాలి నీకు. లేదంటే నీ జీవితంలో ఆనందం అనేది ఉండదు. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎవరైతే ప్రభుకు లోబడి ప్రభు కోసం బ్రతకగలుగుతారో ప్రతి నిత్యము వారు ఆనందంగా ఉండగలుగుతారు. హల్లెలూయా. శ్రమలైనను, బాధలైనను, వేదనైనను, ఏదైనా సరే నీ జీవితంలో నువ్వు ప్రభు సన్నిధిలో ఉండగలిగితే, ప్రభుతో నువ్వు గడపగలిగితే, ప్రభుతో ఉండగలిగితే, ప్రార్థన జీవితం కలిగి నువ్వు జీవించగలిగితే, నువ్వు మరణాన్నైనా జయించగలుగుతావు ఆనందంగా. హల్లెలూయా. శ్రమలైనా జయించగలుగుతావు ఆనందంగా. ఇప్పుడు సైతానుతో ఉంటే ఆనందం వాడిని కొంచెం సేపే ఇస్తాడు. వాడిచ్చే బలం ఎలాంటిదంటే కొంచెము సేపే బలం ఉంటుంది. కానీ దేవుడిచ్చే బలం ఎలాగుంటుందంటే చరిత్రలో నిలిచిపోతుంది. ఉదాహరణకి మీకు ఒక వ్యక్తిని చెప్తా. బైబిల్లో దావీదు చిన్నవాడు, కానీ దావీదుకు దేవుడిచ్చిన బలమును బట్టి దావీదు గొలియాతును చంపడము, దావీదు పేరు చరిత్రలో బైబిల్ రాసి పెట్టేసినాడు దేవుడు. దేవుడిచ్చే బలము ఎన్నటికీ తగ్గిపోదు. హల్లెలూయా. నేను మీకు చెప్తున్నా, అందుకే మీరు పొందుకోవాల్సిన బలం ఎవరి బలం అంటే దేవుని బలం పొందుకోవాలి. మీరు నాకు బలం అంతుంది, నా వంశం అంతుంది,
లేదంటే నా స్నేహితులు ఇంతమంది ఉన్నారు, లేదంటే నాకు డబ్బు బట్టి బలము, లేదంటే కొంతమంది నానా విధమైన బలగాలు ఉంటాయి. చాలా మందికి పలుకుబడులని, కొంతమందికి ఆ బలం ఉంటుంది, కొంతమంది డబ్బు అనే బలం, కులం అనే బలం. ఈ లోకల్ ఈ బలాలన్నీ ఏదో ఒక రోజున ఏమైపోతాయంటే అంతరించిపోతాయి. కానీ దేవుడిచ్చే బలము మీకు శాశ్వత కాలం ఉంటుంది. ఒకవేళ మీరు చనిపోయినను మళ్ళీ బ్రతుకుతామనే ధైర్యము, బలము మీకు ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు చూపిస్తా నేను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. మనం బలం పొందితే ఏం కార్యాలు చేయొచ్చు అనే కొన్ని విషయాలు చెప్తాను నేను మీకు. దేవుని బలం మనం పొందుకుంటే మనం ఎలాగుంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. తర్వాత చూడండి, ఇప్పుడు ఎంత మంచి మాట ఉంటుందో. అలయక పరుగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. దేవుడిచ్చే బలం ఎవరి కోసం ఎదురు చూడాలంట? మీరే చదివినారు. ఎవరి కోసం ఎదురు చూడాలంట? కొంతమంది ఎవరెవరి కోసం ఎదురు చూస్తారు చెప్పండి? మనుషుల కోసం ఎదురు చూస్తారా? చూడరా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తారా? చూడరా. పెళ్లి కోసం ఎదురు చూస్తారా? చూడరా. గర్భఫలం కోసం ఎదురు చూస్తారా? చూడరా. ఏనైనా మరి దేవుని కోసం ఎదురు చూస్తున్నావు అంటే ఏమంటారు? టక్కున ఏమంటారు? మేమంత నీతిమంతులము కాదు, మేము దేవునంత నీతిమంతులు మేము ఎట్లయితే ఉన్నాయన కదా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎవరి కోసం ఎదురు చూచువారంట? ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో వారంట నూతన బలము పొందుకుంటారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నూతన బలము మీరు పొందుకోవాలంటే మీరు దేవుని కోసం ఎదురు చూడాలి. సరే, నూతన బలం మీకు వచ్చింది. నూతన బలం వచ్చినాక మీరు ఎట్లుంటారంట? కిందనే ఉంది, పక్షిరాజు వలె రెక్కలు చాపి యాడికి ఎగురుతామంట? మన సూపులు యాడుంటాయి చెప్పండి? నేల సూపులే. మన సూపు అంతా నేల సూపులే. కానీ పక్షిరాజు మీరు ఎప్పుడైనా చూసినారా? అది రెక్కలు చాపిందంటే అంత ఈజీగా రెక్కలు కొట్టదు. ఇంకా అది అట్లే విమానం మాదిరి పోతానే ఉంటది, పైకి పోతుంది. ఎత్తైన స్థలంలో నుంచి ధైర్యం చేసి దుంకుతుంది. అది దుంకినాక మళ్ళా అట్నే పైకి పోయి మళ్ళీ ఆడనే కూర్చుంటది. దేవుని బిడ్డలంట అట్లాంటి శక్తి మీరు పొందుకుంటారంట. హల్లెలూయా. అంటే పక్షిరాజుకున్నటువంటి బలం, పక్షిరాజుకున్నటువంటి పైకి ఎగిరే తనము, దేవుని గుణం మీకు ఆయన ఇస్తా అంటున్నాడు. ఆ పక్షిరాజు గల గుణం నీకు ఇస్తా అంటున్నాడు ఆయన. నువ్వు ఎదురు చూడగలిగితే, నువ్వు దేవుని కోసం ఎదురు చూడగలిగితే నీ జీవితంలో నువ్వు గొప్ప గొప్ప కార్యాలు, ఉన్నతమైన స్థానములను నువ్వు ఎగరగలుగుతావు. అటు కృప దేవుడు మీకు దయచేయును గాక. హల్లెలూయా. చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇష్టమే పైకి ఎగరాలని కదా. అందరికీ ఇష్టమే అందలం ఎక్కాలని, అందరికీ ఇష్టమే మంచి పొజిషన్లో ఉండాలని, అందరికీ ఇష్టమే నా బిడ్డలు బాగా మాకంటే పైన ఉండాలంటే మనం ఏం చేయాలంట? దేవుని కొరకు ఎదురు చూడాలంట. ఈరోజు నీ కుటుంబము వర్ధిల్లింపబడాలంటే నీవు ఎవరి కోసం ఎదురు చూడాలా? ఈరోజు నీ పిల్లలు వర్ధిల్లింపబడాలంటే నీవు ఎవరి కోసం ఎదురు చూడాలా? నీ భర్త త్రాగుతనము లేదంటే వ్యసనాలు వేరే మానుకొని నీ భర్త నీ మాటకు లోబడి కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలంటే నీ ఎవరి కోసం ఎదురు చూడాలా? ఎదురు చూడడం అంటే ఏంది? ఎదురు చూడడం అంటే ఏంది? ఎదురు చూడడం అంటే అర్థం చెప్పండి చూద్దాం, ఎవరు ఏం చెప్తారో. ఎదురు చూడడం అంటే మీనింగ్ ఏంది? ఒరే చికెన్ పకోడా తెచ్చన్నారంటే వాడు నిద్రపోతాడా? నిద్ర వచ్చని ఎంతసేపు మా ఇంకా నాయన రాలా వచ్చన లేరా, రెండుసేపు ఉండరా, మళ్ళీ రెండో ఆవులింపు వచ్చింటది, ఇంకా రాలేదంటే ఆడి ఎదురు చూస్తాడా? చూడ్డవాడు తెచ్చేంత వరకు ఎదురు చూస్తాడా? చూడ్డా. నూతన బలము పొందుదురు. ఏం పొందుతారంట? నూతన బలం పొందుతారంట. ఎదురు చూస్తే నూతన బలం. ఎదురు చూడడం అని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అంటున్నాడు నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమన్నాడు ఆయన? నేను త్వరగా
వచ్చుచున్నాను అంటే మనం దానికి ఏం చేయాలి? ఇప్పుడు నేను రెండుసేపు నిద్రపోతా ప్రభా, రెండుసేపు లోకంలో అటు ఇటు తిరుగుతా ప్రభా, రెండుసేపు వ్యసనాలన్నీ అలవాటు చేసుకుని, నువ్వు వచ్చేది చాలా లేట్ అవుతుంది ప్రభా, నువ్వు వచ్చేందుకు నేను యాళ్ళు ఉంటా, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలని, నాకు నచ్చినట్టు తిరగాలని ఎదురు చూడడంలో ఈరోజు నువ్వు నేను. అందుకే ఈ శ్రమలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, కన్నీళ్ళు. అందుకే ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో దేవుడు అంటున్నాడు, వారు నూతన బలము పొందెదరు. హల్లెలూయా. పక్షిరాజు వల్ల రెక్కలు నువ్వు చాపాలంటే, నువ్వు పైన ఎగరాలంటే, నువ్వు అలయ్యక పరిగెత్తాలంటే, సొమ్మసిల్లక నువ్వు నడవాలంటే నువ్వు ప్రభు కోసం ఎదురు చూడాలమ్మా. ఎదురు చూడగలిగితేనే నీ జీవితం దేవుడు దీవిస్తాడు. మీకు ఫస్ట్ చెప్పిన నెహెమ్యాలో, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు. ఎవరి వల్ల? దేవుని వలన మీకు ఆనందం, దేవుని వలన మీకు బలం, దేవుని వలన నీ జీవితం ఉన్నతంగా మార్చబడుతుంది. మనుషుల సహాయం వ్యర్థమురా, రాజులు నమ్మిన వ్యర్థమురా, ఎవరిని నమ్మిన ఫలితము లేదురా, యేసును నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు. హల్లెలూయా. నేను చెప్తున్నాను చూడండి, ఎవరైనా సరే ఈ లోకంలో ఏ మనుషుడైనా సరే తిరిగి 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 రావాల్సింది యేసయ్య దగ్గరికే. హల్లెలూయా. రావాల్సింది యేసయ్య దగ్గరికే. ఎందుకంటే ఆయన అన్నాడు, ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. హల్లెలూయా. ఏమిస్తాడంట ఆయన? ఆనందం ఇచ్చాడంట, నూతన బలం ఇస్తాడంట, పక్షిరాజు వలె పైకి ఎగిరే దాన్ని తీస్తాడంట, అలసిపోయే తనము లేకుండా, సొమ్మసిల్లిపోయే తనము లేకుండా చేస్తాడంట. ఏమిస్తాడంట? విశ్రాంతిని ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతిని ఇచ్చే దేవుడు. ఇప్పుడు కొంతమంది ఎవరైనా మీరు చూసుకోండి, సినిమా హీరోలు కానీ లేదంటే ఎవరైనా బాగా డబ్బును ఏం చేస్తారంటే హాలిడే పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు వేరే దేశాలకు, విశ్రాంతి కోసం పోతారు వాళ్ళు. సరే విశ్రాంతి కోసం పోతారు, బాగానే ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినాక మళ్ళీ పనులు చేయాలన్నా చేయకూడదా? వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఉండే భార్య అమ్మగారింటికి పోయింది అనుకో, నాకు ఇక్కడ ఎంతసేపు పని చేసి అలసట వచ్చింది, నేను మా ఇంటికి పోతానికి పోయింది అనుకో, ఆ 2 రోజులు, వారమో, నెలలో, సంవత్సరం సంతోషంగా ఉంటుంది. మళ్ళీ తిరిగి వచ్చినాక ఇక్కడ ఏం చేయాల్సిందే? అవునా కాదా? అవునా కాదా? ఎక్కడికి ఎవరు ఎంత దూరం పరిగెత్తినా నీకు విశ్రాంతి ఎక్కడా దొరకదు, కేవలం యేసు ప్రభు దగ్గరనే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడు, అలసిపోవద్దు, సొలిసిపోవద్దు, అటు ఇటు దిక్కులు చూడొద్దు, నా కోసం ఎదురు చూడు, నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు సంపాదించినంత పరలోకాన్ని తీసుకెళ్ళగలుగుతావా? పోనీ నీ బంధువులు, నీ పిల్లలు, నీ భర్త వారందరూ కూడా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా నువ్వు ప్రభుని చూడగలుగుతావా? దేవుని మందిరంలో పాలు భాగస్తులు అవ్వకుండా, పరిచర్లో పాలు భాగస్తులు అవ్వకుండా, ప్రభు బలలో చేయి వేయకుండా ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వు ఎత్తబడగలుగుతావా? బైబిల్లో 10 మంది కన్యకలు ఉన్నారు, 5 మంది బుద్ధి గల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. ఈరోజు బుద్ధి లేని కన్యకల మాదిరి చాలా మంది ఉన్నారు, నిద్రపోతుంటారు అన్నమాట. ఏం చేస్తుంటారు? నిద్రపోతూ ఉంటారు. ఒరే నూనె అయిపోతుందేమో, తెచ్చుకుందాము, దేవుడు ఎప్పుడైనా వస్తాడు, ఏ క్షణమైనా వస్తాడు, చెప్పిన వాడు మాట తప్పడు, రావడం మాత్రం ఖచ్చితంగా వచ్చాడు, కొంచెం ఆలస్యమైన వస్తాడు, కాబట్టి మనం పోయి నూనె తెచ్చి పెట్టుకొని 5 మంది బుద్ధిగల కన్యకల మాదిరి మేలుకోవుగా ఉందాము, ప్రార్థన పూర్వకంగా వాళ్ళు అనుకోలే. బాగా నిద్రపోయి సడన్గా దేవుడు వచ్చేది తెలుసుకున్నాక లేచి ఆదలబాదు లేచి
మా దివిటీలలో నూనె అయిపోన్నది, మీ దివిటీలో నుంచి కొంచెం మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మాకు ఇచ్చారంటే వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర కూడా కొంచెమే ఉన్నది, మా దగ్గర కూడా కొంచెమే ఉంది. కొంచెమే ఉందన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగింది, మీరు పోయి అంగడికి పోయి తెచ్చుకోండి. అంగడి కాడికి పోతే అంగడి ఏమైంది, మూసేసి ఉంది. పరిగెత్తుతున్నారు దిక్కు తెలియక. తిరిగి వచ్చేసరికి దేవుడు వచ్చేసినాడు, బుద్ధిగల కనికలు తీసుకుని వెళ్ళిపోయి విందులో ఏర్పాటు చేసినాడు, ద్వారము మూసేసినాడు. ఈ బుద్ధిలేని కనికలు వచ్చి తలుపు దడ 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 కొడతా ఉన్నాయి. ఏసయ్యా ఇంతసేపు నీకోసం ప్రభా, నిద్రపోయిన ప్రభా, నూనె అయిపోవచ్చింది ప్రభా, తెలుసో తెలియక తప్పు చేసిన, అలసిపోయినా నాయన, సొలిసిపోయినా నాయన, పడిపోయినా నాయన, అంతలో నువ్వు వచ్చినావు, మేమెట్ట ప్రభా, ప్లీజ్ దేవ వాకిల్ది నాయన. ఏం జరిగింది, మీరెవరో నేను ఎరుగను. హల్లెలూయా. ఐ డోంట్ నో హూ ఆర్ యు, మీరెవరో నాకు తెలియదు. అంతసేపు దీపం వెలిగించిన దేవుడు లెక్కలోకి తీసుకున్నాడా? చెప్పాలమ్మా. సంవత్సరం అంతా మీరు ఆదివారం ప్రార్థనకు వచ్చినా మీ మనసు మారకపోతే మిమ్మల్ని దేవుడు లెక్కలో తీసుకుంటాడా? సింపుల్ లాజిక్, మీరే చెప్పినారు, ఇంకా నేను చెప్పడం కూడా అవసరం లే. మన మనసు, మన గుణము, మన జీవితం మారకపోతే నువ్వెంత భక్తి చేసినా వేస్ట్. నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తూ బ్రతకాల. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చితార్థం అయిపోయినాక ఇప్పుడు యేసుప్రభు వచ్చినాడు, నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిపోయినాడు. ఆయన మళ్ళీ వస్తాడు, ఆయన వివాహం కోసం వస్తాడు, పెళ్లి వధువు కోసం తీసుకెళ్ళడానికి మేఘాల మీద ఆయన రాబోతా ఉన్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి. నిశ్చితార్థం జరిగినాక ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరి కోసం ఎదురు చూడాలా? ఎవరి కోసం ఎదురు చూడాలా? చెప్పాలమ్మా, ఎవరి కోసం ఎదురు చూడాలా? నాకు సగం పెళ్ళి అయిపోయింది, నా భర్త ఆయనే అని ఆ నిశ్చితార్థం చేసుకునే అమ్మాయి ఎవరి కోసం ఎదురు చూస్తుండాలా? జీవిత భాగస్వామి కోసము ఎదురు చూస్తుండాలా. ఒకవేళ మధ్యలో నిశ్చితార్థం అయిపోయినాక ఏ పాలలో పూలలో దారి మీడలో పరిచయం అయినాడు అనుకో, నాకు నిశ్చితార్థం వద్దు, నాకు ఈ పెళ్ళి వద్దు, ఏమొద్దు, నాకు వాడే కావాలంటే ఇంకా అది ఏమన్నా పద్ధతేనా? చెప్పాలా, పద్ధతేనా? ఇప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు, పెళ్లి చేసుకుందాం, పలానా డేటు ఇచ్చాం, నాయనా నిశ్చితార్థం నువ్వు చేసుకొని పోయినావు, బాగానే ఉంది, ఇప్పుడు మా కూతురు వద్దంటుంది, మా కూతురికి ఇష్టం లేదంట, ఏం చేద్దాం చెప్పు. ఏమంటాడు పెళ్లి కొడుకు? చేసుకుంటా అంటాడా? ఏమంటాడు? లక్షణంగా నీ కూతురు ఆడ బాగుంటే ఆడ పెట్టుకొని అయినా లక్షణంగా, ఏదో నా కాడు ఉంటే బాగుంటుంది అనుకో అన్నా, ఏదో బాగా చూసుకుందాం అనుకోని, నాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి ఇల్లు కొన్నా, మంచి వాషింగ్ మిషన్ కొన్నా, అన్నీ కొని పెట్టినా, నా భార్య రాకముందు అన్నీ సెట్ చేసి పెట్టుకుని నేను వచ్చే ఏమంటారు పూల మీద నడిపిద్దాం అనుకోండి, అంత బాగా సాక్కుందాం అనుకోండి నేను. సరే ఇంకా మీ ఇష్టంలో నాదేముంది, నాకు దేవుడు మళ్ళీ ఆడొకసారి పెట్టడా అని చెప్పి ఏం చేస్తాడు పెళ్లి కొడుకు? వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత ఏమో నచ్చినట్టు పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్నాక ఒక సంవత్సరానికి ఇంటికాళ్ళకి పరిగెత్తు వస్తుంది, నాయన నేను మానితో సంసారం చేయాలి. అప్పుడు ఏమంటాడు, నాయన నేను మర్యాదగా మట్టసంగా నీకు మంచి సంబంధం తెచ్చింటే, నిశ్చితార్థము లక్షలు పెట్టి పోసి నిశ్చితార్థం చేసింటే, వచ్చినందరికీ ఊరంతా మటన్లు పెట్టి నీకు బిర్యానీ చేసి అన్ని పెట్టింటే, నువ్వు ఎవరినో ప్రేమించని చెప్తే సరే నీ ఇష్టం కోసం చేసి పంపిస్తే నువ్వు వానితో ఉండకోకుండా మళ్ళీ తిరిగి నా కాడికి వచ్చి మళ్ళీ నన్ను బాధ పెడతావా నువ్వు అని ఆ తండ్రి బాధపడతాడా? బాధపడ్డా. అప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే, ఇంకా మా నాయన చెప్పిందే కరెక్ట్, మా నాయన చెప్పిన మాట నిన్నా బాగుండు. మనం అందరం అంతేనండి, చేతులు కాలినాక ఆకులు పట్టుకునే రకం. జీవితం అంతా నాశనం అయిపోయి మనసు మీద పన్ను పడిపోయినాక దేవుడు మనకు గుర్తు వస్తున్నాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తు రావడంలా. ఆయన నిశ్చితార్థం చేసుకొని పోయినాడమ్మా, మిమ్మల్ని మీరు చాలా ఎదురు చూడాలా, ఆయనే మీ దేవుడు, ఆయనే మీ భర్త, ఆయనే మీ పెళ్లి కుమారుడు అంటే ఎవరు లెక్క చేస్తున్నాడు? పాపానికి అలవాటు, వ్యసనాలకు అలవాట్లు, అన్నిటికీ అలవాటు అయిపోయి లోకానికి బానిసత్వం అయిపోయి దేవుణ్ణి పెళ్లి చేసుకోవాలని మర్చిపోయినారు. ఆయన నిశ్చితార్థం చేసుకొని పోయినాడని మర్చిపోయినారు. ఆయన నీ నా కోసం ప్రాణం పెట్టి చనిపోయినాడని మర్చిపోయినారు చాలా మంది. లోకములో కలుమషం అయిపోయి మసి బొగ్గు అన్ని పూసుకొని పాపంలో కలిసిపోయి లోక ఆచార లోక పద్ధతులతో ఈరోజు నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటా ఉన్నావు. చేతులు కాళ్ళకు ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అని ఉన్నదా? ఏం లేదు.
ఇదే రక్షణ దినం. హల్లెలూయా. ఇదే అనుకూలమైన సమయము. రేపేమి జరుగునో మీకు తెలియదు. ఇదే రక్షణ దినం. ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే, యవనస్తుడా, సహోదరి, సహోదరుడా, నీ పాపములు ఒప్పుకొని, నీ తప్పులు ఒప్పుకొని, ప్రభా నేను తెలుసో తెలియక తప్పు చేసినాను ప్రభా, నన్ను నువ్వు పెళ్లి చేసుకోనికి నేను సిద్ధంగా ఉంటావు ప్రభా, నేను నీ కోసం ఎదురు చూస్తాను ప్రభా, నన్ను అనగలిగితే నా దేవుడు నీ కోసం వస్తాడు. హల్లెలూయా. నా జీవిత భాగస్వామివి నీవు, నా ఆత్మతో పెనవేసుకున్నావు నీవు. హల్లెలూయా. దేనితో పెనేసుకున్నాడంట ఆయన? నీ శరీరం దేవునికి అవసరం లే. మీరు బాగా గమనించాలి. దేవుడు కోరేది నీ శరీరాన్ని కాదు, నీ ఆత్మని. నువ్వు చనిపోయినాక నీ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి పోవాలంటే నీ ఆత్మను నువ్వు జీవములో నడిపించుకోవాలి. జీవపు వెలుగులో నీ ఆత్మ ఉండాలి. నేను చెప్పింది అదే మీకు వాక్యము. మీరందరూ దేవుళ్ళు ఆనందిస్తే నూతన బలము మీరు పొందుకుంటారు. హల్లెలూయా. నీ ఆత్మ ఎండిపోయిందేమో, నీ ఆత్మకు బలము లేదేమో, నీ ఆత్మ క్షీణించిపోతా ఉందేమో, నా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయనలో నీకు ఆనందం ఉంటుంది. ఈ లోకం నీకు ఎక్కడ సంతోషం అనేది, ఆనందం అనేది ఉండనే ఉండదు. కనీసం రోజు కంట ప్రతి మానవుడు కనీసం 6-7 గంటలు ఆలోచన చేస్తాడంట, బాధపడతాడంట, దిగులు పడతాడంట, ఏం చేయాలని దిక్కుదోచిన మైండ్ అంతా పరిగెత్తుతుంటదంట. మానవునికి సంతోషం కేవలం 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుందంట, అంతేనంట మానవునికి. కొంతమంది అంటారు, నాకు ఒక నెల కిందట ఒక ఫోన్ చేసింది, అన్నయ్య మా భర్త పెట్టే వేధింపులతో, నా కొడుకు పెట్టే వేధింపులతో నేను మనసారా నవ్వక ఏండ్లు అయిపోయిందన్న అని చెప్పింది ఒక ఆమె. ఇక్కడ చాలా మంది అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు, నాకు తెలియదు. నీ జీవితంలో సంతోషం లేదేమో, నా దేవుని కృపను బట్టి నీ జీవితంలో ఆయన నీకు ఆనందము కలుగజేయును గాక. దేవుని కోసం ఎదురు చూడండి, అన్ని దొరుకుతాయి మీకు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. మారాను, మారా అంటే అర్థమైంది. మారా అంటే అర్థమైంది చేదైన అనుభవం. సరే, దేవుడు ఏమంటున్నాడు? చేదులో నుంచి మీకు ఏమి ఇస్తా అంటున్నాడు ఆయన? మధురం ఇస్తా అంటున్నాడు. కాబట్టి మధురమైన ప్రేమ యేసు ప్రభు దగ్గరే. పక్షిరాజు వలె నువ్వు రెక్కలు చాపి పైకి ఎగరాలంటే, నూతన బలమును పొందుకోవాలంటే, విశ్రాంతిని పొందుకోవాలంటే నీ దేవుడు యేసు ప్రభు కోసం ఎదురు చూడు. ఆయన తప్ప నీకు ఈ లోకంలో వేరొక దేవుడు ఉండకూడదు. ఉన్నారు ఎవరికైనా? ఏ దేవుడైనా దేవతైనా ఉన్నారేమో, జాగ్రత్త. ఆయన మిమ్మల్ని లెక్క కూడా చేయడు, గుర్తుపెట్టుకోండి. బుద్ధి లేని కనేకలేని లెక్క చేయలే. అంతసేపు దివిటీలు వెలిగించుకొని రోజుసేపు అట్లా పనుకునేందుకే లెక్క చేయలే ఆయన. నువ్వు చిన్నప్పటి నుంచి ఎంత భక్తి చేసినా కూడా చివరి క్షణంలో నీ భక్తి కానీ బాగా లేకపోతే ఆయన నిన్ను కూడా లెక్క చేయడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం పదిలపరుచుకోవాలి. సొమ్మసిల్లిపోవద్దు, ఆగక సాగిపోతా ఉండండి. సొమ్మసిల్లిపోవద్దు, డీలా పడిపోవద్దు. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. నా దేవుని కృపను బట్టి మీ జీవితం రోజు రోజుకి అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానంలో మీరు ఉండాలంటే ప్రభు కోసం ఎదురు చూడండి. ప్రభు ఇచ్చేంత వరకు ఎదురు చూడండి, గోజాడండి ప్రభు సన్నిధిలో. యాకోబు దేవునితో రాత్రంతా ఏం చేసినాడు? పెనుగులాడినాడు. పెనుగులాడే అనుభవం ఉందా? ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకి, ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని వ్యాధులు ఉన్నాయి, ఎన్ని రోగాలు ఉన్నాయో, వచ్చి పెనుగులాడదాం రాండి మా దేవుడు ఇస్తాడంటే రాలేరు. ఎట్లా మరి మన జీవితం? ఆదివారం రండమంటే ఆదివారం, ఒక ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం వస్తామో రామో కూడా మనకు డౌట్. భక్తి చేయడానికి డౌట్ అయిపోయింది. ఈరోజు ఈ లోకంలో దేని చూసి అయితే మురిసిపోతున్నావో, ఈ లోకంలో దేని చూసి అయితే ఆశ పెట్టుకొని ఉన్నావో, నీ ఆశలన్నీ అరియాశలు అయిపోతాయి. జాగ్రత్త. ఎంతో మంది మనకంటే గనులు, పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారు, డబ్బున్నవారు, చిన్నలు పెద్దలు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. ఒట్టి చేతులతో వెళ్ళిపోయినారు. నువ్వు నేను కూడా ఎట్టిపోతాము? ఒట్టి చేతులతో మనము వెళ్ళిపోతాం. కాబట్టి శరీరము మనలోకి కలిసిపోతుంది. ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి పోవాలంటే నువ్వు ప్రభు కోసం ఎదురు చూడాలి. ఇంకెంతకాలం ఉంది? మహా అంటే 20 ఏళ్ళు బతుకుతావేమో, 30 ఏళ్ళు బతుకుతామేమో, 50 ఏళ్ళు బతుకుతామేమో, లేదంటే ఈ రాత్రే బతుకుతామేమో. ఎప్పుడు దాకా బతుకుతాం? దేవుని చిత్తం ఎంతవరకు రాసినాడో అంతవరకు నమ్మకంగా ఉండండి.
దేవుని కోసం ఎదురు చూడండి. ఈరోజు నేను ఒక దైవజనునిగా నేను మీకోసం చెప్తున్న మాట ఇది. ఎదురు చూడండి, ఎదురు చూడండి, ఎదురు చూడండి. నష్టం ఏం చేయడు ఆయన మీకు. ఎదురు చూసే కొద్దీ మీకు లాభాలే, ఎదురు చూసే కొద్దీ మీకు లాభాలే. ఇప్పుడు ఉదాహరణకి భర్త ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కడికైనా వేరే దేశానికి వెళ్ళిపోయినాడు అనుకోండి. భార్య ఏమంటది? ఎప్పుడు వస్తారండి, ఎప్పుడు వస్తారండి, మిమ్మల్ని చూడాలని ఉందండి, మిమ్మల్ని మాట్లాడాలని ఉందండి కదా. వీడే కాలంలో ఆనందం లేదు, ఎక్కడ రండి రండి రండి, వస్తానలే 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 వస్తానలే. వచ్చేటప్పుడు ఉచ్చేది వస్తాడా? 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 రాడు. ఏమేమి తీసుకొస్తాడంటే అన్ని తీసుకొచ్చాడు. ఆలోచన చేస్తాడు, మధ్యలో అడుగుతా అంటాడు, నీకేం చీరంటే ఇష్టము, నీకే నగలంటే ఇష్టము. ఇల్లు లేదు కదా మనకు, సరే ఇంటి కోసం డబ్బులు దాచి పెడతానులే. ఏమండి నేను బట్టలు ఉతుక్కలేకపోతానండి, ఒక వాషింగ్ మిషన్ అంటే ఏమంటాడు? సరే నేను వచ్చానే వాషింగ్ మిషన్. నేను దంచలేకుండా అండి అంటే ఏం చేస్తాడు? సరే మిక్సీ కొనుంది. ఎన్ని చెప్తాడు చూడండి. వచ్చేటప్పుడు ఎన్ని తీసుకొస్తాడో నీకోసం. అది నేను చెప్పేది మీకు. మంచి భార్య భర్త ప్రేమను పొందుకోగలుగుతుంది. 3 రాళ్ళు తన ఇంటిని కూల్చుకుంటది. ఏం చేస్తుంది? 3 రాళ్ళు. మనమందరము స్త్రీలమే. ఈడెవరు పురుషులని భేదం పెట్టుకోవాలని, పురుషులు స్త్రీలని పెట్టుకోవాలి. మనమందరం దేవుని దృష్టిలో స్త్రీలం. సంఘమును దేవుడు దేంతో పోల్చినాడు? స్త్రీతో పోల్చినాడు. కాబట్టి మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నేను కూడా భక్తితో, ప్రేమతో, ఐక్యతతో, సహవాసముతో, సంఘముతో అంటుకట్టబడి నువ్వు దేవునితో నడవగలిగితే, దేవుని కోసం ఎదురు చూడగలిగితే, ఆయన నీ కోసం కూడా ఉన్నతమైనవి నీ కోసం ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దేవుడు రాకడ కోసం సిద్ధపడు, ఎదురు చూడు. ప్రభువు నీ కోసం అనేకమైనవి చేయాలని ఆశపడు, అనేక గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకో చెప్పమన్న మాటలన్నీ నేను చెప్పిన. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేసుకుని పోయినాడు? నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ అయిపోయింది. మనకు వివాహం చేసుకుని దేవుడు వస్తున్నాడు. ఎదురు చూస్తే బాగుపడతావు, పరలోక రాజ్యంలో ఉంటావు. ఎదురు చూడుకోకుండా లోకంలో కలిసిపోయి ఎట్టబట్టాడు తిరిగితే లోకంలో ఒక పేరు ఉంది అటువంటి వాళ్ళకి, మీకు చెప్పడం అవసరం లే. అట్లాంటి పేరు మీరు దేవుని కాడ తెచ్చుకోవాకండి. మీరు దేవుని కోసం నమ్మకంగా ఉంటే గిన ఆయన మిమ్మల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అంటాడు. లేదంటే ఆయన మీ వైపు కూడా చూడి ఇటు చేయటం అంటాడు. అంతే, పోయి దేవదూతలు తీసుకొని నరకంలో వారేస్తే యుగ యుగాలు తరతరాలు అగ్ని ఆరదు, పొరుగు సావదు. కాబట్టి ప్రభు కోసం ఎదురు చూడండి. ఆయనలో మీకు ఆనందం దొరుకుతుంది, ఆయనలో మీకు బలం దొరుకుతుంది. డాక్టర్లు చెప్తున్నారేమో అది ఇది నీకు అది ఇది అంటున్నారేమో, దేవుని దగ్గరికి రా, బలం ఇస్తాడు ఆయన. ఏదైనా సరే ప్రభు ఇస్తాడు. ఆయన దగ్గర సర్వ సమృద్ధులు దాగి ఉన్నాయని వాక్యంలో. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యాన్ని హత్తుకుంటారో, ఎవరైతే వాక్యము మార్గంలో నడుచుకుంటారో, వారు పడిపోయినను దేవుడు వారిని లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినాడు కదా, పగులు ఎండ దెబ్బైన రాత్రి వెన్నెల దెబ్బైన మీకు నేను తగలనియను. ఇక్కడ ఎన్నో ఉన్నాయి వాగ్దానాలు. ఏ తెగులు మీ గుడారానికి, మీ రాకపోకలను దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఇంకా ఏ అపాయం మీ దరికి రాదు. ఎన్నో ఉన్నాయి. భయపడకూడి, నేను మీకు తోడై ఉన్నాను, దిగులు పడకూడి, నేను మీకు సహాయం చేసేదను. ఎన్ని వాగ్దానాలు దేవుడు చెప్తున్నాడంటే, ఇవన్నీ నా కోసమే అని మీరు స్వతంత్రించుకోగలిగితే మీ జీవితం ఎట్లుంటుందంటే 3 పువ్వులు 6 కాయలు మాత్రం ఉంటుంది. అంత అద్భుతంగా, అంత సంతోషంగా దేవుడు మిమ్మల్ని నింపుతాడు. సమయంలో ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీరందరూ కూడా ఒకసారి నేను చెప్పిన మాటలు బాగా దీర్ఘంగా ఆలోచన చేయండి, మర్చిపోవద్దు, నెమరేసుకోండి. ఎనుములకు ఒక మంచి లక్షణం ఉంది. అంత గబగబు తిని ఏం చేస్తాయి? కూర్చొని అట. మీరు రాత్రి నిద్రపోయి కోడల గురించో, అల్లుని గురించో, కొడుకుల గురించో, కూతుల గురించో, మనవళ్ళు అని అవన్నీ చేయకుండా ఏం చేసుకోవాలా? వాక్యం నెమరేసుకోండి. ఏం చేసుకోవాలా? వాక్యం. అటనే బైబిల్ తినారు మళ్ళా కొరుక్కొని. బాబు నెమరేసుకోమని బైబిల్ అంతా గబగబ మింగి నోట్లో, మళ్ళీ రాత్రి అంతా బైబిల్ కొంచెం గడ్డకు తీసుకుని నమ్ములకుండా తినారు. బైబిల్ తినమని కాదు నేను చెప్పేది. వాక్యం జ్ఞాపకం చేసుకొని హృదయం అనే పలక మీద వాటిని రాసుకోండి. అప్పుడు మీరు దీవించబడతారు. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటించే ధన్యత నీవు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం.
ఇదిగో తండ్రి, మరి నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో అది నీవు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. చేరిన వారిని, పాల్గొన్న ప్రతి ఒక్కరిని నీవే దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ చేతికి సమస్తం అప్పగించుకుంటా ఉన్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా నీ బిడ్డలు ఎందరైతే మరి నీ మాటలు విన్నారో, విన్న మాటలు నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. విన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, స్థిరపరచండి. వారి ఆత్మ ప్రాణ దేహములను బలపరిచి స్థిరపరచమని సన్నిధిలో వేడుకుంటూ, మాకు కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభు, మరి ఇదిగో మరి చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ చేతికి అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.